సినిమా నేను ప్రసూన. ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమాను చూడకండి అన్నాడు ప్రియదర్శి. ఇక తల మీద వెంట్రుక పీకి మరీ శపథం చేశాడు బన్నీ వాసు. దీంతో మిత్రమండలిపై అంచనాలు పెంచేసుకున్నారు ఆడియన్స్. మరి థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలు నిజం చేసిందో లేదో చూసేద్దాం. కథ విషయానికొస్తే సారీ, ఇందులో కథ లేదు. అవును, ఇందులో కథ లేదని డైరెక్టర్ టైటిల్స్ కార్డులోనే సెలవిచ్చాడు. కథ లేకుండా 2.5 గంటల పాటు సినిమాలో ఏం చూపించాడు అనేగా మీ డౌట్. చూద్దాం. ఏం లేదు, మిత్రమండలి అనే ఒక వాట్సాప్ గ్రూప్ లో చైతన్య, అభి, సాత్విక్, రాజీవ్ అనే 4 పోరంబోకులు ఉంటారు. వీళ్లలో ఒక కులపిచ్చోడి కూతుర్ని 2 పోరంబోకులు తొలిచూపులోనే లవ్ చేస్తారు. ఆ అమ్మాయి ఈ పోరంబోకుల్లో ఆ 2ని మానేసి 3వ పోరంబోకుని లవ్ చేస్తుంది. దానివల్ల మిగతా 3 మిత్రులు చిక్కుల్లో పడతారు. తిరిగి ఆ అమ్మాయిని వెతికి పట్టుకునే ప్రయత్నమే మిత్రమండలి కథ అనుకోవాలి. కథ లేకుండా కామెడీ మిక్స్ అయిన కథనంతో సినిమాల్ని హిట్ చేయొచ్చు అని జాతిరత్నాలు వంటి సినిమా ప్రూవ్ చేయడంతో అంతా ఆధార్లోనే నడవాలని ట్రై చేస్తూ చివరికి దారి తప్పిపోతున్నారు. కానీ జాతిరత్నాలు సినిమాలో ఉన్న కామెడీలోని ప్యూరిటీని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. కథపరంగా తుట్టకులం అనే ఫిక్షనల్ క్యాస్ట్ నేమ్ పెట్టి కులపిచ్చిని ఉద్దేశించి సెటైరికల్ గా మెసేజ్ ఇవ్వాలని ట్రై చేశారు. కానీ దాన్ని ప్రెజెంట్ చేయడంలో మిస్ ఫైర్ అయ్యారు. కామెడీకి పెట్టింది పేరైన నటులు తెర నిండా కనిపించి కితకితలు పెడతారు. కానీ నవ్వులు కాదు కదా, నవ్వు కూడా రాదు. అయితే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కాస్త మేలని చెప్పొచ్చు. అయితే క్లైమాక్స్ లో ఏం చెప్తున్నాడు అని ఒకరు సత్యాన్ని అడిగితే సోది చెప్తున్నాడు అని అంటారు. డైరెక్టర్ తనకి తాను వేసుకున్న సెటైర్ కాబోలిది. మిగతా క్రాఫ్ట్స్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసినా నాకిది చాలు అంటూ సరిపెట్టుకుంది సినిమా. ఓవరాల్ గా చూస్తే ఈ దివాళీ రేస్లో ముందుగా బరిలోకి దిగిన మిత్రమండలి పోటీ నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ కన్నడ సినిమాకు 1000 కోట్లని ఇంట్రడ్యూస్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ తన తర్వాతి సినిమాపై కాన్సంట్రేట్ చేశాడా? అందులో భాగంగానే తన సినిమా సీక్వెల్ పై కన్నేశాడా? ఇక రాకీ బాయ్ ఫ్యాన్స్ మరో పండగకి రెడీ కావాల్సిందేనా? లెట్స్ వాచ్. సౌత్ అంటే అయితే తెలుగు లేదా తమిళ్. ఇది 2018 వరకున్న పరిస్థితి. కానీ ఆ ఏడొచ్చిన కేజీఎఫ్ తో దాన్ని పటాపంచులు చేశాడు ప్రశాంత్ నీల్. తనదైన టేకింగ్ అండ్ గ్రాండియర్ విజయ్తో శాండల్వుడ్ సత్తాని ప్రూవ్ చేశాడు. ఇక ఈ సినిమానే కన్నడికి పాన్ ఇండియా డోస్ బార్లా తెరిచేసింది కూడా. ఇక ఆ సినిమా తర్వాత వచ్చిన 2022 ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 ఏకంగా 1000 కోట్లని వెనకేయటంతో నీల్ పేరు మారిమోగిపోయింది. ఇక అదే ఊపులో డార్లింగ్ తో సలార్ అంటూ మరోసారి 1000 కోట్లకి గురిపెట్టాడు. అయితే 2023 డిసెంబర్ 22న వచ్చిన ఈ సినిమా 800 కోట్ల దగ్గరే ఆగిపోవడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యాడు నీల్. దీంతో ఎలాగైనా ఈసారి అంతకు మించి అంటూ తారక్ తో డ్రాగన్ ని మొదలుపెట్టిన నీల్ ఇప్పుడు తర్వాతి సినిమాపై కాన్సంట్రేట్ చేశాడట. కేజీఎఫ్ 2 ఎండింగ్ లో కేజీఎఫ్ 3 ఉంటుందని హింట్ ఇచ్చినట్లుగానే డ్రాగన్ తర్వాత అదే సినిమాని పట్టాలెక్కించబోతున్నాడట. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ ను ఇన్స్టాలో వదిలాడు నీల్. దీంతో కేజీఎఫ్ చాప్టర్ 3కి రంగం సిద్ధమైందని ఇప్పటి నుండే హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోతున్నారు రాకీ బాయ్ ఫ్యాన్స్. కానీ ప్రస్తుతం ఉన్న లైనప్ చూస్తే ఈ సినిమా ఇప్పుడప్పుడే వచ్చే ఛాన్స్ ఉందా అంటూ డౌట్ రైజ్ చేస్తుంది ఇండస్ట్రీ. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ లో ఉంటే యష్ టాక్సిక్, రామాయణ, మిత్రంతో ఓ సినిమా అంటూ చక్కర్లు కొడుతున్నాడు. మరోవైపు ప్రభాస్ తో సలార్ 2 తీసిన తర్వాతే చాప్టర్ 3 వెళ్ళొచ్చు అన్న టాక్ ఉంది. అంటే ఎటు చూసినా 2028 వస్తే కానీ రాకీ బాయ్ మరోసారి ఎంట్రీ ఇచ్చేలా లేడు. మరి ఇన్స్టాలో ప్రశాంత్ నీల్ నిజంగా కేజీఎఫ్ 3 గురించి పోస్ట్ చేశాడా లేక పేరడీ అకౌంట్ తో మరెవరైనా చేశారా అన్నది నీల్ మీడియా ముందు ఓపెన్ అయితే కానీ తెలీదు. ఏదేమైనా నీల్ నుండి ఈ సీక్వెల్స్ ఎప్పుడొచ్చినా మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడం మాత్రం ఖాయం. చూడాలి సలార్ తో సాటిస్ఫై కానీ నీల్ డ్రాగన్ తో అయినా హ్యాపీ మోడ్ లోకి వెళతాడో లేదో. సినిమాలకి ఇప్పుడు బూతులే పెద్ద దిక్కన్నట్టు కనిపిస్తోంది. అవి లేకుండా సినిమాలు హిట్ అవడం కష్టం అనుకుంటున్నారో ఏమో ఏరి కోరి మరీ బోల్డ్ కంటెంట్ ను చొప్పిస్తున్నారు. మరి బూతులు నిజంగానే సినిమాను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయా? కంటెంట్ లేకున్నా బాక్స్ ఆఫీస్ వద్ద వసూల్లో వర్షం కురిపిస్తాయా? బూతులు ఇప్పుడు తారక మంత్రాలైపోతున్నాయి. తర్వాత సంగతి తర్వాత. ముందు బూతు మాటల్ని నింపేసి జనాలని అట్రాక్ట్ చేసేస్తే చాలు అన్నట్టుగా తయారయ్యారు మేకర్స్.
ముఖ్యంగా కాలం మారిందా లేక సినిమాలను చూసే ఆడియన్స్ మైండ్ సెట్ మారిందా తెలీదు. కానీ ఈ కాలంలో సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి సరికొత్త దారులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో వదిలే టీజర్, ట్రైలర్లలో విచ్చలవిడి బూతులు నింపుతూ హద్దులు కూడా దాటేస్తున్నారు. గతంలోనూ ఉన్నా తాజాగా ఈ ట్రెండ్ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. నిజంగా బూతులు సినిమా మీద అటెన్షన్ క్రియేట్ చేస్తాయా అంటే కొంతవరకు వాటి ప్రభావం ఉండొచ్చు. కానీ ఎలాంటి సందర్భమూ లేకుండా క్యారెక్టర్లు అలవోకగా బూతులు మాట్లాడేస్తే ఏ ఆడియన్కైనా చిర్రెత్తుకొస్తోంది. కొంతకాలం క్రితం వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పెద్ద రచ్చే జరిగింది. అయితే అది ఒక రకంగా సినిమాకు బజ్ తీసుకురావడంలో హెల్ప్ అయిందన్న విషయాన్ని కొట్టిపారేయలేం. అయితే సినిమా రిలీజ్ అయ్యాక అర్జున్ రెడ్డి పాత్ర అలా మాట్లాడడంలో తప్పు లేదని, సందర్భం అలాంటిదని అంతా సర్దుకున్నారు. ఇక ఫలక్నుమా దాస్, దమ్కి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లైలా వంటి సినిమాలతో బూతు పురాణంలో ముందున్నాడు విశ్వక్. వీటిలో ఫలక్నుమా దాస్ తప్ప మిగతా సినిమాలు బొక్కబోర్లా పడ్డ పరిస్థితి. దీన్ని బట్టి సినిమాలని బూతులు నిలబెట్టలేవన్న సత్యాన్ని మేకర్స్ గ్రహించే ఉండాలి. ఇక తాజాగా రిలీజ్ అయిన తెలుసు కదా ట్రైలర్లో కూడా సిద్ధు బూతులను గట్టిగానే వాడాడు. ఇప్పుడు వాటి చుట్టే సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది కూడా. ఇక తాజాగా వచ్చిన ప్రభుత్వ సారాయి దుకాణం టీజర్లో మహిళలను కించపరుస్తూ బూతు పురాణం పఠించాడు డైరెక్టర్ నరసింహానంది. ఈ దర్శకుడే 1940లో ఒక గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు అందుకోవడం కాస్త ఆశ్చర్యమే. అవార్డు వచ్చినా రివార్డులు రాలేదనేమో ఈ బాట పట్టాడు. ఇక వదిలిన టీజర్లో పచ్చి బూతులు తప్ప మరేం లేదు. దీంతో ఫైర్ అయిన మహిళా సంఘాలు అవసరమైతే సెన్సార్ బోర్డును ముట్టడిస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. చూడాలి మరి ముందు ముందు ట్రెండ్ అంటూ అడల్ట్ కంటెంట్ ని చొప్పిస్తున్న తెలుగు సినిమాలు ఎక్కడి వరకు టర్న్ తీసుకుంటాయో. అది కాదు ఇది కాదు, అబ్బే ఇది కాదు అది అంటూ గత కొన్ని రోజులుగా టైటిల్తో కుస్తీ పడుతున్నాడు మన మాస్ మహారాజ్. అయితే ఎట్టకేలకు నా సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ ఇదే అంటూ ఓ టైటిల్ను ఫిక్స్ చేశాడట. ఇంతకీ చెక్కలు కొట్టిన టైటిల్స్ను కాదని పెట్టేసుకున్న ఆ పేరేంటో మనము చూసేద్దామా? టైటిల్. ఓ సినిమా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలంటే దీనిదే కీ రోల్. అద్దిరిపోయే టైటిల్ కానీ పెట్టారంటే చాలు సినిమా గురించి ఆటోమేటిక్ గా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ప్రస్తుతం అలాంటి టైటిల్ నే పెట్టే పనిలో పడ్డాడు మన మాస్ మహారాజ్. ఇప్పటికే అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్ కి సిద్ధం కాగా మరో సినిమాని పొంగల్ బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కేతికి శర్మ, ఆశికా రంగనాథ్లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే మొదట్లో అనార్కలి అనే టైటిల్ అనుకున్న మేకర్స్ దాన్ని మార్చేసి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సరదా టైటిల్ ని ఫిక్స్ చేశారన్న టాక్ వినపడింది. కానీ పలకడానికి ఈజీగా లేదు అంటూ సినిమాకి రోల్ మోడల్ అనే క్రేజీ ట్రెండీ టైటిల్ ని ఫిక్స్ చేశారట మేకర్స్. ఇక యమ జోరుగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది మూవీ టీం. చూడాలి మరి 2026 సంక్రాంతికి వస్తోన్న మన శివశంకర ప్రసాద్ గారు రాజాసాబ్, అనగనగా ఒక రాజులతో పోటీపడి ఈ రోల్ మోడల్ ఏ మేరకి కాసులు కొల్లగొడతాడు. ప్రసిద్ధ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా తెలుసు కదా. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ యూత్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్ 17న రిలీజ్ కానున్న సందర్భంగా ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. డైరెక్టర్ తో పాటు దేర్ ఆర్ 4 ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ ఫిల్మ్. జ్ఞాన సార్, దిస్ ఇస్ లిటరల్ విజువల్ పోయిటరీ. నన్ను నేను ఇంత అందంగా చూసుకుంటే నేను ఎప్పుడు అనుకోలేదు సార్. అంటే నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు చాలా బాగున్నాయి, ఫ్రేమ్స్ అన్నీ బాగున్నాయి, ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. అండ్ మా డ్రెస్సింగ్కి పెట్టలేరు వంక, ఎందుకంటే మా స్టైలిస్ట్ సంతోషి లంక. ఆవిడ వెళ్ళిపోయారా? ఓకే, కొంచెం ఆవిడకి జూమ్ పెట్టండి, ఆక్వర్డ్ అవుతారు ఇంకొంచెం. అండ్ చెప్తే కష్టం అదే పెట్టారు. And 2 other people, Naveen Nuli Anna and Thaman, they have to be celebrated like bigger than anybody. ఎందుకంటే ఆఫ్ లేట్ ఆర్ రీసెంట్లీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఒక పాయింట్ వరకు వచ్చే లైన్ క్రాస్ చేసింది మాత్రం వాళ్ళ వల్లే. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ కృతి అండ్ విశ్వ గారు. ఐ థింక్ ఒక డెబ్యూ ఆర్ ఫస్ట్ టైం ఫిల్మ్ డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్న ఎనీ పర్సన్కి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా నిలడం అనేది ఓ పెద్ద విషయం అది. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మై ప్రొడ్యూసర్స్ ఆర్ ద రీజన్స్ వై ద ఫిల్మ్ హ్యాస్ షేప్డ్ అప్ లైక్ దిస్ టుడే. Sidhu, all of this wouldn't have started without you and our egg puffs. So I think I'm very, very thankful to you. Today, Miru choose prati dialogue, prati moment that comes in it, I think he has been the backbone of the film. What my journey ekkada start ayindi to what it is today, the man has been standing behind. Hi everyone, thank you all for being here today. Telusu Kada film is a very special film for me because when I first heard the narration from Neerja ma'am, I really connected with it.
And I truly believe that all of you guys will also connect with it. And I'm really excited for all of you guys to experience this in the big screen. So please go watch the film on October 17th in theaters. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ప్రేమ ఇచ్చినందుకు అండ్ చాలా సపోర్ట్ ఇచ్చారు ఇవాళ అండ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. నేను కొంచెం నర్వస్ ఉన్నాను ఎందుకంటే తెలుసు కదా నా హార్ట్కి చాలా చాలా క్లోజ్. చాలా కష్టపడ్డాము మనం అందరం ఈ సినిమా కోసం. అదే లేదు లేదు లేదా లేదు కష్టపడ్డాం కష్టపడ్డా. ఎనీవే సో నేను ఒక మనిషిగా ఒక యాక్టర్గా చాలా గ్రో అయ్యాను ఈ సినిమాతో అండ్ ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ జర్నీ. నీర్జా థ్యాంక్ యూ ఎంత మంచి క్యారెక్టర్ రాసినందుకు అండ్ నా మీద నమ్మకం పెట్టినందుకు. ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ పాసిబుల్ విదౌట్ యూ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. Thank you so much for being here. I know you have to get back to your hostel and home ki. This movie is very very special. నేను చాలా గ్యాప్ తర్వాత నాకు ఈ స్టోరీ చాలా నచ్చింది అండ్ నీర్జా సో ప్యాషనెట్లీ నరేటెడ్ ద స్టోరీ. రాగా అని నా పేరు, నీ క్యారెక్టర్ పేరు రాగా అని చెప్పినప్పుడే ఐ వాజ్ లైక్ ఓ రాగా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ నేమ్. అక్కడనే కనెక్ట్ అయ్యాను నేను. అండ్ తర్వాత ఆబ్వియస్లీ I know Neerja, this is your first movie. How important and special this movie is for you, and I really hope audience see your effort and your vision, your story, and I really hope that and wish that you write many more stories straight from your heart, and you know give us many more movies. And as an audience, I'm sure I'll be looking forward to all your movies. Well, actually, చాలా బాధగా ఉంది నాకు. I'm feeling really sad today. ఎందుకంటే దాదాపు ఒక సంవత్సరం నుంచి నేను ఒక చాలా చాలా రాడికల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, తెలుసు కదా షూటింగ్లో. ఒక వింత మనిషి బుర్రలో బ్రతుకుతున్నాను నేను దాదాపు ఒక సంవత్సరం నుంచి. కానీ ఎల్లుండి సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో నేను ఇంకా వరుణ్ అనే ఆ క్యారెక్టర్కి నేను గుడ్ బై చెప్పేయాలి. నేను ఎందుకు అంత పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నానంటే రేపు మీరు అందరు సినిమా చూసినప్పుడు కూడా మీకు అర్థం అవుతుంది. వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. లవ్ టుడే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ల సక్సెస్లతో డ్యూడ్ అంటూ మరో క్రేజీ ప్రాజెక్ట్కు తెరతీశాడు ప్రదీప్ రంగనాథన్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కీర్తి శర్వన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్, రోహిణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ నెల 15న రిలీజ్ కానున్న సందర్భంగా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. So thank you guys for being here, supporting us. Dude movie is releasing on October 17th, as you all know. తప్పకుండా థియేటర్స్లో వాచ్ చేయండి. అండ్ డైరెక్టర్స్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. శివ్ సార్, హను సార్, సాయి రాజేష్ సార్, బుచ్చిబాబు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారని నాకు తెలియదు స్టార్టింగ్లో. నేను జెన్యూన్గా ఆ సాంగ్ బూమ్ బూమ్ ఊరం బ్లడ్ అది చూసి ఎంత వైబ్ వచ్చిందంటే, ఇప్పుడు ప్రేమదేశం ముస్తఫా సాంగ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ప్రేమికుడు ఫిలింలో ఊర్వశి సాంగ్ ఉంటుంది. అప్పట్లో మొత్తం సెన్సేషన్ అనమాట. అంటే అప్పుడు మీ అంత ఉండేవాళ్ళం మేము. అది అంత ఫీలింగ్ వచ్చింది చూడటానికి. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్. ఆ స్పేస్కి వెళ్ళిపోద్ది చూడని చెప్పడానికి అది ఒక్కటి చాలు. It all started. Okay, so I was born and brought up in Chennai. From AD, I was once I finished my script, I was trying to become a director. I was trying everywhere in Chennai, Tamil Nadu, wherever I was trying so much. But my film happened here in Jubilee Hills because of Maitri Movie Makers, Ravi sir, Naveen sir, Anil sir. Thank you sir, thank you. Even in my dreams, I never expected this. హైదరాబాద్ నాకు ఇన్నొరు ఫ్యామిలీ మరి ఇప్పుడు హైదరాబాద్లో నాకు ఫ్యామిలీ ఉంది. ఓ సారీ బ్రో, సారీ. హైదరాబాద్ నాకు ఇంకో ఫ్యామిలీ లాగా. லவ் டுடே டிராகன் பார்த்துருப்பீங்க. లవ్ టుడే డ్రాగన్ చూసుంటారు. நீங்கள் கொடுத்த வரவேற்புக்கு ரொம்ப நன்றி. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. என்ன உங்கள் குடும்பத்தில் ஒருத்தனை ஏற்றுக்கினதுக்கு ரொம்ப நன்றி. మీ కుటుంబంలో ఒకరిగా నన్ను చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. లవ్ టుడే డ్రాగన్ உங்களுக்கு பிடிச்சிருந்துச்சுன்னா உங்களுக்கு டூடம் பிடிக்கும். లవ్ టుడే డ్రాగన్ మీకు నచ్చిందంటే ఖచ్చితంగా డూడ్ కూడా నచ్చుతుంది.
ఏనా డూడ్ నల్ల పడం ఇది అలాంటి సినిమా అయితే అస్సలు కాదు. థియేటర్లో అదిరిపోయే సినిమా. ఫన్కి ఫన్ను, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, కంటెంట్కి కంటెంట్. ఈ పండగకి మనమందరం థియేటర్లో పండగలా చూసుకునే సినిమా. చిన్న పెద్ద తేడా లేకుండా బ్లాక్ బస్టర్ సినిమా డూడ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.